సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదములు మా బిడ్డలను ఉంచండి. డిఎస్సి ఎగ్జామ్ రాశారు బిడ్డలు, చక్కని జ్ఞానము మీ కాపుదల భద్రత ఇవ్వండి. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి, నడిపించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, వారి వారి చదువులను బట్టి మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. డ్యూటీల విషయంలో, ఆరోగ్యాల విషయంలో మీ కాపుదల ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనిచ్చి మీ దీవెన సమాధానముతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మంచి స్థితిలో బిడ్డలను ఉంచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి, బలపరచండి. పరిపూర్ణమైన స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, మీ దీవెన సమాధానముతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 28వ చరణం వరకు మనం చూసామండి. ఈరోజు నుండి 29, ఈరోజు 29, 30, 31 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. ఈ రోజుతో మనకి 22వ అధ్యాయం పూర్తవుతుంది. 29వ వచనం: భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. 30వ చరణం అండి: ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గురించి వివరింతురు. 31 అండి: వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. 29వ చరణంలో గనక మనం చూస్తే, క్రీస్తులో అందరికీ చాలినంత ఆహారం ఉంది. ధనికులు, అధికారం ఉన్నవారు కూడా వినయం కలిగి గనక తల ఉంచితే ఆ ఆహారాన్ని అందిపుచ్చుకోగలరు. ఆయన అంటారు, జీవాహారమును నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెబుతూ ఉన్నారు. చివరికి ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాల్సిందే అనే విషయాన్ని 29వ చరణంలో మనం చూస్తున్నాం. నమస్కారం చేసెదరు, అందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22 నుండి 24 వరకు అండి. యెషయా గ్రంథం 45, 22 నుండి 24 వరకు: భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడిని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపడిన వారందరూ సిగ్గుపడుదురు. అంటే భవిష్యత్తులో ఆయనే నిజమైన దేవుడని ప్రతి నోరు మాట్లాడుతుంది, ఆయనే దేవుడని ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుద్దని చెప్తూ ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తు అంతా కూడా క్రీస్తుకు సంబంధించిందై, కొంతమంది మార్పు చెందినా చెందకపోయినా భవిష్యత్తులో అందరూ కూడా ఆయనే ప్రభువని, ఆయనే దేవుడని ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చేటువంటి రోజు ఒకటి తప్పనిసరిగా రాబోతూ ఉంది. క్రీస్తు రాకడకు ముందే, ఆయన రాకడలో కూడా అందరూ కూడా ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రత్యక్షత జరుగుద్దో, ఆయన రెండవ రాకడ వస్తుందో, ఆ సంఘం ఎత్తబడిన తర్వాత అనేక మంది రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు, బాధపడతారు, ఆయనే దేవుడని కొలుస్తారు. అయినా అప్పటికి రక్షణ భాగ్యము కానీ, రక్షించబడ్డం కానీ, సంఘం ఎత్తబడిన తర్వాత మరలా వారికి రక్షణ భాగ్యం అనేటువంటిది ఉండదండి. అందుకనే ఆ రోజుకి ప్రతి మోకాలు వంగడం, ప్రతి నాలుక ఆయనే తోడని ప్రమాణం చేయడం అనేది జరుగుద్ది. కొంతమంది విడిచిపెట్టబడేవారు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఇంకా నరకమే. ఇదే యెషయా గ్రంథం 49:7 అండి: ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును,
నిర్ణయాత్ముల సేవకుడు నగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. ఆయన నిజమైన దేవుడిని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయనే దేవుడని నమస్కారం చేస్తారు. రాజుల అధికారులు కూడా లేచి నిలబడతారని చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు నామం అంత గొప్ప నామం. యేసు నామంలో విడుదల ఉన్నది. యేసు నామంలో శక్తి ఉన్నది. యేసు నామంలో స్వస్థత ఉన్నది. యేసు నామంలో ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటూ ఏదీ లేదు. కాబట్టి అటువంటి గొప్ప నామాన్ని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే 30వ చరణం అండి. ఇప్పుడు ఆయన్ని నమ్మి సేవించే మనమంతా కూడా ఈ వచనంలోని భవిష్యత్తు వాక్కులకు రుజువుగా ఉన్నాం. ఆయనకు చెందేటువంటి ఆరాధన, స్తుతి అంతము లేనిది. ఆ మాట చెప్తున్నాడు. ఒక సంతతి వారు ఆయన్ని సేవిస్తారు, రాబోయే తరమునకు ప్రభువును గురించి వివరించరు. ఇప్పుడు మనం చేసేదంతా కూడా మనం రక్షణ పొందడంతో పాటుగా, మనం మారు మనసు పొందడంతో పాటుగా భవిష్యత్ తరాల వారికి, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకు కూడా మనము ఈ విషయాన్ని తెలియచేయాలి. రాబో తరమునకు ప్రభువును గురించి వివరించరు. సండే స్కూల్స్, యూత్ మీటింగ్స్, సంఘ సవర్తీకరణ ఇవన్నీ పెట్టేది ఎందుకంటే అందుకే తరువాతి తరానికి వాటిని తెలియజెప్పడం కోసం. అటువంటి శ్రేష్టమైన బాధ్యత సండే స్కూల్ టీచర్స్ మీద, అట్లాగే యూత్ నడిపించే యవ్వన లీడర్స్ మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగి క్రీస్తుని గురించినటువంటి అనేక విషయాలు, ఆయన ఎట్లా రక్షకుడు, ఎట్లా విడుదలిచ్చాడు, అన్ని విషయాలు, సువార్తకు సంబంధించిన అన్ని విషయాలు అనేక మందికి చాటి చెప్పాలి రాబోయే తరాలకు. ఇక 31వ చరణం చూస్తే, అన్ని కాలాల్లోనూ దేవుని ప్రజలు ధ్యానించేటువంటి శ్రేష్టమైన అంశాలు ఏంటంటే దేవుని నీతి న్యాయాలు. ఆయన మనుష్యులను నిర్దోషులుగా చేసేటువంటి మార్గం, క్రీస్తు శిలువుపై మరణించినటువంటి కార్యం, ముగించిన కార్యం అది. విశ్వాసులను దేవుడు అన్నాడు కూడా చేయి విడిచిపెట్టకుండా ఉండేలా ఆయన క్రీస్తు చేతిని విడిచిపెట్టడం జరిగినట్టు ఈ కీర్తనలో మనం చూస్తాం. మనం ధూళిలో నుంచి లేవనెత్తబడి మరికి ఎన్నడూ చావకుండా ఉండేలా ఆయన మరణ ధూళి పాలయ్యాడు. మనం శాశ్వత విడుదల పొందగలిగేలా ఆయన సింహం నోట చిక్కాడు. ఆయన్ని గనుక మనం నిరాకరిస్తే మనకు శాశ్వతంగా కలిగేవి విడిచిపెట్టడం, సింహం నోరు మరణమే. ఆయన విడిచిపెట్టామా నరకమే. కీర్తన 78:6 చూస్తే అండి, 78:6 అండి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. అంటే దేవుని యొక్క సంతానమైనటువంటి పితరులు కూడా ఆయనకు వ్యతిరేకంగా నిలబడడం, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం. ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయనే దేవుడని ఆయన నీతిని కనుక మనం ప్రచురం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. 86:9 కూడా, కీర్తన 86:9 అండి. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటైన కార్యములు లేవు. అంటే ఆయన దేవుడు గొప్పవాడు, మన జీవితాలు వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు కనుక ఆయన్నే మనము పూజించాలి, ఆరాధించాలి. రాబోయేటువంటి వారి అందరికీ కూడా స్వార్థ ప్రకటించాలి. ఆయన నీతిని వారందరికీ కూడా ప్రచురం చేయాలి. మనం రక్షించబడమే కాదు, మనం ఆయన మీద ఆధారపడమే కాదు, ఆయన దేవుడిని కొలవడమే కాదు, సండే స్కూల్ పిల్లలు మొదలుకొని, యవ్వన బిడ్డలు మొదలుకొని, స్వార్థీకరణలో, సంఘ పరిచయం అన్నిటిలో కూడా ఆయన్నే దేవుడిగా మనము ప్రచురం చేసి దేవుని ముందు కొనసాగాలి. అటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేస్తూ ఉన్నాడు కనుక మన బాధ్యత ఎవరికి వాళ్ళమే నెరవేరుద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమెన్. అందరికీ వందనాలండి.